ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నీళ్ల విషయంలో అస్సలు తగ్గరన్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. నీళ్ల విషయంలో పక్క రాష్ట్రాలకి మేలు చేసేలాగా కామెంట్ చేయరన్నారు. కేసీఆర్ కూడా నీటి విషయంలో ఏ మాత్రం తగ్గరు అన్నారు. కానీ కొందరు తెలంగాణ నేతలు చంద్రబాబుకి సహకరిస్తున్నారంటున్నారు జగదీష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో ప్రాజెక్టు కొట్టుకపోయినా చంద్రబాబు మాట్లాడాడు, చంద్రబాబు హయాంలో కొట్టుకపోయినా జగన్ మాట్లాడాడు. నీళ్లకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాలలో ఎప్పుడు వాళ్ళు బయట పెట్టుకోలే ఏ విషయాలు, ఎందుకంటే మన రాష్ట్రం కొరకే కదా దొంగతనం చేస్తుంది చేయనీయలేమని చెప్పి. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు ఇంటి దొంగ ప్రాణగండం అని ఈ ఇంటి దొంగల్ని పట్టుకొని చంద్రబాబు అవతల ఈ దుర్మార్గాన్ని చేయిస్తున్నాడు. వాస్తవానికి కేసీఆర్ వాళ్ళు ఎట్లా పోతిరెడ్డిపాడును తొమ్ముకపోయినారో, ఏ అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వాళ్ళ చేతుల పెత్తనం ఉంది, వాళ్ళ వైపు ఉందని చెప్పి అదే పద్ధతుల్లో మనం గోదావరిని కొల్లగొట్టాలి, గోదావరిని మనం తెచ్చుకోవాలి అని చెప్పి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆ కాలువ 3 TMCల నీళ్ళని తీసుకొచ్చే కాలువను పెట్టిండు. ఆనాడే మొదటి రోజు చెప్పకుండా పెట్టిండు. ఎస్, నా రాష్ట్రం కొరకు నేను దొంగతనం చేసినా ఏం తప్పు లేదు.